చిన్న పిన్ని, మేము లోపలికి రావచ్చా? రండి రండి. ఈరోజు మీరిద్దరూ స్కూల్కి వెళ్ళలేదా? లేదు, ఈరోజు స్కూల్ సెలవు. మేము రేపు కూడా సెలవు తీసుకుంటున్నాం, ఎందుకంటే రేపు మా వీధిలో ఒక ఫంక్షన్ ఉంది. అరే వావ్, మీరిద్దరూ పర్ఫార్మెన్స్ చేయడం లేదా? లేదు, నేనేమీ చేయడం లేదు. కానీ అక్క మాత్రం చక్కగా డాన్స్ చేస్తోంది. ఓఫో, నువ్వు చిన్నదానివి కదా, అందుకే నిన్ను తీసుకోలేదు. చిన్న పిన్ని, ఒకసారి నా డాన్స్ చూస్తారా? నేను కరెక్ట్గా చేస్తున్నానో లేదో. మమ్మీ చెప్పారు మీకు ఒకసారి డాన్స్ చూపించి వెళ్ళమని. ఏమైనా తేడా ఉంటే మీరు సరి చేయండి. ఇదే నా లాస్ట్ పర్ఫార్మెన్స్. నానమ్మ నన్ను డాన్స్ చేయడం చూస్తే చాలా కోపడతారు. సరే, మీరు నా డాన్స్ చూడండి, నేను సరిగ్గా చేస్తున్నానో లేదో. సరేనా? సరే, చూపించు రేపు ఏం డాన్స్ చేస్తున్నావో. అది ఫోన్లో సాంగ్ పెట్టండి. సరే ఆగు. సరే, ఏ పాట పెట్టాలి? ఇవ్వు, నేనే పెడతాను. మిఠాయి, డోర్ క్లోజ్ చేయి. ఈ పాట. సరే, రెడీ? 1 2 3 గో. పిన్ని, మళ్ళీ పెట్టండి. మిష్టి. ఇంకా అంతా బాగానే ఉంది, కానీ నీకు సరిగ్గా ప్రాక్టీస్ అవ్వలేదు. ఇంట్లో ప్రాక్టీస్ చేసే సమయం లేదు. నానమ్మ కానీ నేను డాన్స్ చేయడం చూస్తే కోప్పడతారు. అందుకే పైకి వెళ్ళి చాటుగా ప్రాక్టీస్ చేశాను. కానీ రేపు నువ్వు స్టేజ్ మీద డాన్స్ చేసేటప్పుడు తప్పు చేస్తే అప్పుడు ఆడియన్స్ నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసావో చూడరు. ఒకవేళ నువ్వు డాన్స్ సరిగ్గా చేయకపోతే అందరూ ఎగతాళి చేస్తారు. అందరూ ఎగతాళి చేస్తున్నప్పుడు నేను కూడా నవ్వుతాను. నన్ను డాన్స్లో తీసుకోకపోవడమే మంచిదైంది. ఇప్పుడు చూడు, మీతో నేనేం చేస్తాను. ఉప్పు. చిన్న పిన్ని, దీనికి నా మీద ఎంత కుళ్ళు. నేను నా ఇష్టానుసారం తనని నా పార్ట్నర్గా తీసుకోలేదు. చిన్న పిన్ని, మీరు వస్తారు కదా నా పర్ఫార్మెన్స్ చూడటానికి? అందరూ వెళ్తే నేను కూడా వస్తాను. ఒంటరిగా నన్ను పంపించరు. పెద్ద నానమ్మ, చిన్న నానమ్మ అందరూ వస్తారు నా పర్ఫార్మెన్స్ చూడటానికి. అమ్మ, పిన్ని వాళ్ళు వస్తారో లేదో తెలీదు. ఇంకా నువ్వు కొత్త కోడలివి కదా, అందుకే నిన్ను కూడా పంపించరేమో. మీరు చాటుగా చూడడానికి రండి, దయచేసి రండి పిన్ని. ప్లీజ్ పిన్ని, ప్లీజ్. చాటుగా ఎలా వస్తాను? మీరు చాటుగా రావడం ఎవరైనా చూసారంటే ఇంకా అంతే సంగతిలో. పర్వాలేదు పిన్ని, ఏం కాదు. మీరు ముసుగు వేసుకొని రండి, అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు చూడరు. సరేనా? వాహ్ మిఠాయి, మీరు వస్తారు కదా నా పర్ఫార్మెన్స్ చూసేందుకు. దానికంటే ముందు నువ్వు ప్రాక్టీస్ చేయాలి. నువ్వు కొన్ని స్టెప్స్, ముద్రలు తప్పుగా చేస్తున్నావు. ఆగు, నేను చూపిస్తాను. నన్ను చూసి మంచిగా ప్రాక్టీస్ చేయి. సరే. వావ్ పిన్ని, మీరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. మా నాన్న కూడా నన్ను డాన్స్ స్కూల్కి తీసుకెళ్లేవాళ్ళు. అప్పుడప్పుడు కాలేజ్లో కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చేదాన్ని.
ఇది వదిలేసి ముందు నువ్వు ప్రాక్టీస్ ఇప్పుడు డ్యాన్స్ చేయలేకపోతున్నారు అని బాధగా ఉందా? నానమ్మ నన్ను కూడా డ్యాన్స్ చేయనివ్వదు, నాకు కూడా బాధగా ఉంటుంది. అరే, నేను బాధపడుతున్నానని ఎప్పుడు చెప్పాను? ఒకవేళ బాధగా ఉన్నా ఏమైంది? పిన్ని, అవన్నీ పక్కన పెట్టి ఇది చెప్పు. నువ్వు స్టెప్స్ అన్ని బాగా చూసావు కదా? పిన్ని నీ దగ్గర మువ్వలు ఉన్నాయా? ఉన్నాయి. వేరే ఇంట్లోనా లేక ఈ ఇంట్లోనా? లేదు, ఇక్కడే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు నాతో పాటు తీసుకొచ్చాను. పిన్ని నాకు కూడా చూడాలనుంది మువ్వలు. చూపిస్తాను. హా, సరే, మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే తెస్తాను. వావ్ వావ్ పిన్ని, ఇవి చాలా బాగున్నాయి. నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఈ మువ్వల శబ్దం వినకపోతే డాన్స్ చేయాలని అనిపించేది కాదు. వీటి సంగీతం చాలా బాగుంటుంది. మరిప్పుడు ఇప్పుడేం చెప్తాను? నువ్వు ఇదంతా వదిలేసి డాన్స్ ప్రాక్టీస్ చేయి. నాకు వంటింట్లో చాలా పనుంది. పిన్ని మువ్వలు కట్టి డాన్స్ చేయండి పిన్ని, ప్లీజ్ ప్లీజ్ పిన్ని. అమ్మో వద్దు, మూవల శబ్దం చాలా ఎక్కువగా వస్తుంది. ఎవరైనా ఈ శబ్దం వింటే ఇంకా అంతే. పిన్ని తలుపు వేసింది కదా, ఎవరికీ వినపడదు. ప్లీజ్ డాన్స్ చేయండి, నేను కూడా మీతో పాటు చేస్తాను. మీరు కూడా ప్లీజ్ ప్లీజ్. సరే 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 చేస్తాను, కానీ మీరు తలుపు దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఎవరిని లోపలికి రానివ్వకండి. ఎవరైనా అడిగితే నువ్వు డాన్స్ చేస్తున్నావు అని చెప్పు. ఎవరైనా వస్తే నేను చెప్తాలే నేనే డాన్స్ చేస్తున్నానని. నువ్వు అబద్ధం చెప్తావా? అబద్ధం కాదు, చిన్న నెపం అంతే. ఎవరైనా నన్ను చూస్తే అందరూ నన్ను తిడతారు, లేకపోతే నేను మువ్వలు కట్టుకోను. మీరే ఆలోచించుకోండి. సరే పిన్ని, నేను ఎవరికి చెప్పను, నువ్వు టెన్షన్ పడకు. సరే, పింకీ ప్రామిస్. పింకీ ప్రామిస్. ఈ మువ్వలు మా ఇంటి నుండి తీసుకువచ్చాను. ఎవ్వరికి చెప్పకు, సరేనా? సరే, చెప్పము.